హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఈరోజు నేను ఆలూ ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఆలూ కర్రీ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, ఎప్పుడూ ఆలు తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఈ కర్రీను ట్రై చేయండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను 2 పెద్ద సైజున్న ఆలూను 4 ఎగ్స్ను తీసుకున్నాను. ముందుగా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కట్ చేసిన ఆలూ పీసెస్ను ఎగ్స్ను వేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ఆలూ తొక్కను ఎగ్ షెల్ను తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత 2 టమోటాలను సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మెత్తగా వచ్చే వరకు వేయించుకొని 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఉడికించిన ఆలూ పీసెస్ను యాడ్ చేసి అందులోనే తగినంత కారం వేసి బాగా కలుపుదాం. ఆలూ ఎగ్ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి మూత పెట్టేద్దాం. 5 నిమిషాల తరువాత మూత తీసి వెల్లుల్లి ఫ్లేవర్ కర్రీ మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. గ్రేవీ కోసం నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆలూ పీసెస్ అన్ని బాగా మునిగేంత వరకు కలిపి మూత పెట్టేద్దాం. కొంచెం సేపటికి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ మొత్తం తేలుతూ ఉంటుంది. ఈ కర్రీలో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయవచ్చు, కానీ నేను స్కిప్ చేస్తున్నాను. ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపి ఉడికించిన గుడ్లను వేయాలి. గుడ్లకు అక్కడక్కడ డాట్స్ పెట్టి కూరలో వేయండి, అప్పుడే కూర గుడ్లకు పడుతుంది. మన బ్యాచిలర్ స్టైల్లో ఈ కర్రీను ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి.